సో హాయ్ హలో నేను మీ స్వాతి నాయుడు. సో చాలామంది కపుల్స్కి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్కి వచ్చే డౌట్ ఏంటంటే, సో ప్రతి అమ్మాయికి మంత్లీ వన్స్ మెన్సెన్స్ వస్తుంది. సో చాలా వరకు బ్లీడింగ్ అనేది 3 days ఉంటుంది, లేదా 5 days ఉంటుంది. ఇంకా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 10 days కూడా అవుతుంది. ఇంకా కొంతమందికి అయితే కనుక ఇంకా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మంత్లీ 2 times కూడా మెన్సెన్స్ వస్తుంది. ఇంకా కొంతమందికి ఇంకా కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల 3 months 4 monthsకి కూడా ఒకసారి వస్తుంది మెన్సెన్స్. ఈలో వీళ్ళు ఏమనుకుంటారు, అమ్మో బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆమె ప్రెగ్నెంటా అని అనుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు మెన్సెన్స్ టైంలో కలయిక జరపవచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. పాతకాలం మనకి సినిమాల్లో ఏం చెప్తారంటే, ఫస్ట్ నైట్ ఉన్న అమ్మాయి అబ్బాయి కలవబోయినా ఒక 3 రోజులు ఆగాలి, ఒక 5 రోజులు ఆగాలి అని మనకి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. అంటే అప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, పీరియడ్స్ ఉంటే అబ్బాయి అమ్మాయి కలయిక జరపకూడదా అని అనుకుంటారు. అట్లా ఏం లేదండి, హ్యాపీగా కలవచ్చు, కలవకూడదు, రెండు ఉన్నాయి. రెండు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీ బాడీ నేచర్, మీ ఇష్టాన్ని బట్టి ఏ వేలో వెళ్ళాలి అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలయిక అంటే సెక్స్ అనేది అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఇష్టం ఉండి చేసుకోవాలి. ఒకరికి ఇష్టం లేకుండా ఒకరికి ఇష్టం ఉండి బలవంతంగా చేయకూడదు. ఓకే, ఎందుకంటే నవేడేస్ చాలా రేప్లు జరగడము, అమ్మాయిని చంపేయడం, ఇలాంటి చాలా, దట్ ఈస్ సో రాంగ్. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉన్నప్పుడే సెక్స్ అనేది చేసుకోవాలి, అదే కరెక్ట్, అదే తృప్తినిస్తుంది. అమ్మాయికి ఇష్టం లేకపోతే అబ్బాయి చెయ్యి కూడా తాకకూడదు. ఈ రూల్ అందరూ ఫాలో అవ్వాలి. క్లియర్? సో ఏంటంటే, కొంతమందికి ఒకలా ఉంటుంది, కొంతమందికి ఒకలా ఉంటుంది. కాబట్టి మీ పార్ట్నర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఇష్టాలు ఏంటి తెలుసుకుని మీరు ప్రొసీడ్ అవ్వండి. పీరియడ్స్ టైంలో కలవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కొంతమంది అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, పీరియడ్స్ వచ్చే ముందు పొత్తి కడుపు అంటే బొడ్డు కింద భాగం, పొత్తి కడుపులో నులువెచ్చగా ఉంటుంది. వాళ్ళకి పీరియడ్స్ వచ్చే ముందు, మెన్సెన్స్ వచ్చే ముందు ఎక్కువ ఫీల్ అనిపిస్తుంది, అంటే సెక్స్లో కలవాలి అని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఈవెన్ నాకు కూడా పీరియడ్స్ వచ్చే ముందు సెక్స్ కోరికలు ఎక్కువ అనిపిస్తాయి, సెక్స్లో కలవాలి అని అనిపిస్తుంది మనంతట మనంగా. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో పీరియడ్స్ రావబోతుంది అని. సో అలా చాలామంది అమ్మాయిలకు అనిపిస్తుంది. ఓకే, అలాంటప్పుడు అబ్బాయిలు ఏం చేస్తారంటే, అమ్మాయి అంటది మనం కలుద్దాం, నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఈవెన్ పీరియడ్స్లో ఉన్నా కూడా కొంతమంది అబ్బాయిలు ఎట్లా ఫీల్ అవుతారంటే, పీరియడ్స్లో ఉంది కదా, ఇప్పుడు కలిస్తే, ఒకవేళ డైరెక్ట్గా కలిస్తే అంటే ఎటువంటి కాండోమ్ లేకుండా కలిస్తే ఆ బ్లీడ్ అనేది అబ్బాయి అంగానికి టచ్ అవుతుంది కదా. సో ఆ బ్లడ్ అనేది మంచి బ్లడ్ కాదు, అది వేస్ట్ బ్లడ్ అని అనుకుంటారు. సో అది అంగానికి టచ్ అవుతుంది కదా, దానివల్ల తినకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, అండ్ కొద్దిగా చిరాగ్గా ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో చేయడం అవసరమా, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇలా చెప్తూ ఉంటారు. సో అబ్బాయిలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి అమ్మాయికి చెయ్యి కట్ అయితే వచ్చే బ్లడ్ అనేది ఎంత ప్యూరో, ఆమె వెజైనా నుంచి వచ్చే బ్లడ్ కూడా అంతే ప్యూర్ అనమాట. అసలు బ్లడ్ ఎందుకు వస్తుందంటే కనుక, సో ప్రతి మంతు పొలాన్ని మనం చదును చేసి విత్తనాలు వేయడానికి పొలాన్ని ఎలా రెడీ పెడతామో, అలాగే అమ్మాయి గర్భసంచి లోపల ఈ బ్లడ్ అనేది ఒక పొర చేసి పెడుతుందన్నమాట. స్పర్మ్ వచ్చి కలిసినప్పటికీ అక్కడ ఇంప్లాంట్ అవుతుంది బేబీ అనేది. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ కాకపోతే ఆ దున్నిన పొలం, ఏదైతే స్కిన్ ఉంది కదా, ఆ స్కిన్ అనేది ఊడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకుంటుంది బాడీ అనేది న్యాచురల్గా. అలాంటప్పుడు ఏంటంటే, ఆ ఊడిపోయిన పొర అనేది వెజైనా నుంచి బయటికి వెళ్ళిపోవడం కోసము, అంటే ఇప్పుడు అది అంత ఒక దగ్గర చెత్త ఉందండి, మనం వాటర్ కొడితే చెత్త ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుంది. సో ఆ ఊడిపోయిన స్కిన్ అనేది బయటికి వాష్ అవుట్ అవ్వాలి. అలానే ఆ స్కిన్కి అప్పటిదాకా కొన్ని బ్లడ్ వెజల్స్ అనేవి రక్తాన్ని అందిస్తూ ఉంటాయి హెల్తీగా ఉండడం కోసం. ఆ పొర ఊడిపోయినప్పుడు అక్కడ స్కిన్ కట్ అవుదాం కాబట్టి అక్కడ కొద్దిగా బ్లీడ్ అవుతుంది. అలాగే ఈ పొరని బయటికి పంపించడం కోసం కొద్దిగా బ్లీడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్లీడ్తో కలిసి ఆ స్కిన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో అది అంతా చాలా మంచి బ్లడ్డే, అదేమి చెత్త బ్లడ్ కాదు, వేస్ట్ బ్లడ్ కాదు. కాబట్టి భార్యాభర్త కలవాలనుకుంటే ఆ టైంలో కలవచ్చు. ఆ బ్లడ్ అనేది భర్త అంగానికి అంటడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. ఇంకో టైప్ ఆఫ్ పీపుల్కి ఎట్లుంటుందంటే, కొంతమంది అమ్మాయిలకి మెన్సెన్స్ ముందు
చాలా స్టమక్ పెయిన్ ఉంటుంది, అన్‌కంఫర్ట్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్, అలాగే చెస్ట్ కొద్దిగా బరువుగా ఇలా రకరకాలుగా బ్యాడ్‌గా అనిపిస్తుంది. ఇంకోటేంటంటే మెన్సెన్స్‌లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చాలా పెయిన్ అనిపిస్తుంది. మన పాతకాలంలో చూసారా? ఎవరైనా మెన్సెన్స్‌లో ఉన్నారంటే ఒక మూల కూర్చోబెడతారు. 3 డేస్, 5 డేస్ అలాగా పక్కన ఉంచుతారు. ఎందుకంటే మామూలుగా ఆడవాళ్ళు పొద్దున్న లేసిన కాంచి నైట్ పడుకునే దాకా ఎన్నో రకాల పనులు, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ చేయడము, హస్బెండ్‌తో సెక్సువల్‌గా ఉండడము, పిల్లలకి చూసుకోవడం ఇదంతా చేస్తారు కాబట్టి ఆ 3 డేస్, 5 డేస్ ఏంటంటే వాళ్ళకి రెస్ట్ కావాలనమాట. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ బాగోలేదు అని చెప్పేసి. సో అలాంటప్పుడు ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళకి అలా హెల్త్ మంచిగా ఉండదు. కానీ మగవారు ఏమంటారంటే మెన్సెన్స్ ఉంటే ఏమైతది? ఏం కాదు. మనం సేఫ్టీ వాడదాము. సెక్సువల్‌గా ఉందాము అని అంటారు. కానీ ఆడవారికి ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనమాట. వారికి కొద్దిగా నొప్పిగా ఉంటుంది. అన్‌కంఫర్ట్ ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు కొద్దిగా హస్బెండ్ అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి సెక్సువల్‌గానే అబ్బాయి స్పెర్మ్ రిలీజ్ చేయాలని ఏం లేదు కదా! అంగచూషణ చేసుకోవచ్చు, హ్యాండ్‌తో చేసుకోవచ్చు. ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్ చేసుకొని చేసుకోవచ్చనమాట. కాబట్టి మెన్సెన్స్ టైంలో కలిసినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఇది అమ్మాయి, అబ్బాయి ఇద్దరి ఇష్టాయిష్టాలపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫోర్స్‌ఫుల్‌గా అయితే చేసుకోవద్దు. సో తెలుసుకున్నారు కదా! కాబట్టి మీ పార్ట్నర్స్ ఇష్టాయిష్టాలు తెలుసుకొని మెన్సెన్స్ టైంలో ప్రొసీడ్ అవ్వాలా? వద్దా? అనేది నేనైతే మీ చాయిస్‌కి వదిలేస్తున్నా. బాయ్.